అదేదో సినిమాలో చూశాను నేను. దాంట్లో లేదు, పుస్తకాల్లో కూడా చదివా. హీరోని గబక్కన ఏది మత్తులో పెట్టేసి మెదడులో చిప్ పెట్టేస్తారు. ఇక అప్పటి నుండి అతను చెప్పినట్టు నడుస్తూ ఉంటాడు అన్నటువంటిది. మధుబాబు డిటెక్టివ్లు అనుకుంటా షాడోకి అట్లా పెట్టారు. కాకపోతే అతనిలో ఇండివిజువల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నిదానంగా దాని నుంచి యువతలకు వచ్చి వాటి నుంచి ఆ చిప్నే తిప్పి కొట్టగలిగాడు లాంటిది రాసుకొచ్చారు షాడోకి సంబంధించి. ఇప్పుడు నిజ జీవితంలో ఇవన్నీ జరుగుతాయా చస్తాయా అనుకుంటే లేదంట. జరిగేటటువంటి పరిస్థితే. ఏదైతే సాధారణంగా పక్షవాతంతో మెదడు పనిచేయనటువంటి వాళ్ళకి, మెదడులో ఒక పార్శ్వం బ్లాక్ అయిపోయినటువంటి వాళ్ళ కోసం అంటూ చిప్ ద్వారా కమ్యూనికేట్ చేయడం కోసం అంటూ ప్రారంభించినటువంటి ఎలన్ మాస్క్ వాళ్ళది మొదట ఒక వ్యక్తికి ప్రయోగిస్తే సక్సెస్ అయింది. ఇప్పుడు రెండో వ్యక్తి కూడా సక్సెస్ అయింది. మాస్క్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. మానవ మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ అమర్చే ప్రయోగాల్లో మరో ముందడుగు పడింది. తాజాగా మరో వ్యక్తికి చిప్ అమర్చినట్టు న్యూరాలింక్ CEO ఎలన్ మాస్క్ ప్రకటించారు. వెన్ను మెదడు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి సహాయంగా ఉండేలా ఈ డివైజ్ని అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. రెండో వ్యక్తి మెదడులో అమర్చిన చిప్లో దాదాపు 400 ఎంక్రోడ్లు చురుగ్గా పనిచేస్తున్నట్టు మస్క్ వెల్లడించారు. అతనికి ఎప్పుడు శస్త్రచికిత్స చేశారో సహా ఇతర వివరాలు ఏం బహిర్గతం చేయలేదు. క్లినికల్ ట్రయల్స్లో భాగంగా ఈ ఏడాది చివరికల్లా మరో 8 మందికి ఈ చిప్ను అమర్చనున్నట్టు మస్క్ ధృవీకరించారు. ఓ పాడ్కాస్ట్లో ఆయన వివరాలు పంచుకున్నారు. ఇదే కార్యక్రమంలో తొలి చిప్ను అందుకున్న వ్యక్తి నోలాండ్ ఆర్బాగ్తో పాటు న్యూరాలింక్కి చెందిన 3 ఉన్నతోద్యోగులు కూడా పాల్గొన్నారు. చిప్ను అమర్చే విధానం, రోబోతో చేసే శస్త్రచికిత్సకు సంబంధించిన విషయాలను కూడా వివరించారు. చిప్ అమర్చడానికి ముందు ట్యాబ్లెట్ని ఆపరేట్ చేయడానికి నోటితో ప్రత్యేక స్టిక్ ఉపయోగించాల్సి వచ్చేదని ఆర్బాగ్ వివరించారు. ఇప్పుడు ఆ అవసరం రావడం లేదని చెప్పారు. చిప్ అమర్చిన తొలినాళ్ళలో ఆర్బాగ్ కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారు. ఎలక్ట్రోడ్లతో కొన్ని మెదడు నుంచి బయటకు వచ్చేసాయి. ఈ లోపాన్ని ముందే పసిగట్టి న్యూరాలింక్ సమస్యను సమర్థంగా పరిష్కరించింది. కంప్యూటర్ను ఆపరేట్ చేసే విషయంలో ఆర్బాగ్ రికార్డు నెలకొల్పారని మస్క్ తాజాగా వెల్లడించారు. మానవ మెదడులో తొలి చిప్ని విజయవంతంగా అమర్చినట్టు జనవరి చివరిలో న్యూరాలింక్ ప్రకటించింది. కంప్యూటర్తో మానవ మెదడుని నేరుగా సమన్వయం చేసుకునేటువంటి బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ BCI ప్రయోగాలకు అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ లాస్ట్ ఇయర్ మేలో ఆమోదం తెలిపింది. న్యూరాలింక్ చిప్ని ఇప్పటికే పందులు, కోతులు విజయవంతంగా పరీక్షించారు. ఈ సాధనం అత్యంత సురక్షితమైందని, విశ్వసనీయమైందని వెల్లడైనట్టు ఆ సంస్థ నిపుణులు చెప్పారు. దీని సాయంతో ఒక కోతి పాంగ్ వీడియో గేమ్ ఆడిందన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేశారు.